నమస్తే. ప్రస్తుతం మనతోని రజనీ సాయి చంద్ గారు ఉన్నారు. అక్కగారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయనతో కూడా చాలా మంచి రిలేషన్షిప్ ఉన్నది అందశ్రీతోని. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అక్క ఎట్లా అంటే ఇప్పుడు ఇది విన్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది? ఒకటండి, ముందుగా అందశ్రీ గారి మరణం అనేది చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వాళ్ళ కుటుంబం ఎంతో ధైర్యం తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అయితే తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి అందశ్రీ గారితో చాలామంది కళాకారులతో ఏ రకమైన అనుబంధం ఉందో అందశ్రీ గారితో కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అది ఉద్యమ వేదిక, ధూమ్ధామ్ వేదిక కావచ్చు, ఇంకెక్కడైనా ఉద్యమ సందర్భాల్లో వేదికలు లేకపోయినప్పటికీ కూడా చెట్ల కింద కూడా వీళ్ళు జన సమీకరణ ఎక్కడ ఉంటే అక్కడ పాటలు పాడుతూ వేదికల్ని పంచుకున్న సందర్భాన్ని చూసాం. అనేక సందర్భాల్లో కార్లో జర్నీ చేసి ఒకటేసారి ఇద్దరు కలిసి జర్నీ చేసి కూడా ఒక ధూమ్ధామ్ వేదికకు వెళ్ళడం, ఆ జర్నీ అంతా కూడా తెలంగాణ నేపథ్యమైన అనేక అంశాలను, పాట నేపథ్యము, ప్రజా సమస్యల విషయాలను అటువంటి చర్చించడం. కొన్ని సందర్భాల్లో రాష్ట్రగీతం సాయి ప్రతిసారి మొదట పాడేవాడు. వేదిక మీద ఎక్కినప్పుడు చాలా అద్భుతంగా పాడుతూ సాయిని గాత్రం బాగుంటుంది అనడం కావచ్చు, తను నెక్స్ట్ అందశ్రీ అన్న నెక్స్ట్ రాయబోయే పాటల గురించి డిస్కస్ చేయడం కావచ్చు, లేదు సాయి రాసిన పాటల గురించి చర్చించడం, ఇటువంటి అనేక సందర్భాల్లో అనుబంధం ఉంది. అంటే అంతకుముందుకు సాయి చంద్ గారు చనిపోయినప్పుడు తర్వాత కూడా అప్పుడు మీతో మాట్లాడిన సందర్భం కావచ్చు, లేకపోతే సాయి చంద్ గారు మీతోని ఆయన గురించి చెప్పినటువంటి మాటలు కావచ్చు. ఒకటండి, నాకు కూడా అందశ్రీ అన్నగారు మొదటి నుంచి కూడా పరిచయమే. మేము అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు, ఆ ధూమ్ధామ్ వేదికను చూడడానికి వెళ్ళినప్పుడు కలిసి ప్రయాణం చేసిన సందర్భం ఉంది. నన్ను కొన్ని సందర్భాల్లో సాయిని కొడుకు అని మాట్లాడడం, నన్ను కోడలు అని మాట్లాడడము, లేకపోతే మంచిగా చూసుకొని మంచిగా ఉండాలి అన్నట్టు కొన్ని అటువంటి సందర్భాలు చిన్నగా సరదాగా మాట్లాడిన సందర్భాలు, నా పాట వింటవా అని 2-3 సందర్భాల్లో పాట పాడి వినిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను మాట్లాడినప్పుడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానరాడు, ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుందన్న మీది అని చెప్పడము. నేను నెక్స్ట్ నదుల మీద పాట రాస్తున్నామ్మా, అందుకే దేశంలో ఉన్న లేదు ప్రపంచంలో ఉన్న అన్ని నదులను నేను వెళ్ళి చూస్తున్నాను, సో కాబట్టి ఒక 3 నెలలు అట్లా ఇటువంటి అనేక సందర్భాలు డిస్కస్ చేయడము. అంటే ఏదో అని కాదు, కలిసినప్పుడు కొంత అప్పుడప్పుడు కాబట్టి అనుబంధం ఉంది. ప్రత్యక్షంగా కుటుంబంతో కొంత అనుబంధం ఉంది. డాక్టర్ అందశ్రీ మరణం పట్ల తీవ్రమైన సంతాపాన్ని ప్రకటిస్తున్నాను. సిపిఎంఎల్ జనశక్తి తరఫున ఆయనకు విప్లవ నివాళులు కూడా అర్పిస్తున్నాను. 2008లో తెలంగాణ గీతాన్ని రచించాలని తెలంగాణ సమాజం ఉద్యమం డిమాండ్ చేసినప్పుడు ఆయన బయట ఉండి జయ 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 అని రాశాడు. నేను ఆ రోజుల్లో జైల్లో ఉండి ఒక తెలంగాణ పాట కూడా రాశాను. నేను పాడరా మన పాటని. ఈరోజు తెలంగాణ పాటలో ఆయన శాశ్వతంగా నిలిచిపోయాడు, తెలంగాణ ప్రజల్లో గుండెలో నిలిచిపోయాడు. ఆయన సంకలనం చేసిన చివరి రోజుల్లో సంకలనం చేసిన నిప్పులవాగు పుస్తకంలో తెలంగాణ సమాజంలో అన్ని శ్రేణులకు, తరగతులకు, ఉద్యమాలకు సంబంధించిన పాటలను రికార్డ్ చేసి తెలంగాణ చరిత్రకు అందించిపోయాడు. ఆయన నిప్పులవాగులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి నీళ్లు ఉన్నది, 2 నిప్పులు ఉన్నవి. అవి నీళ్లు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ బీళ్లను తడపాలని, ఆ నిప్పులు తెలంగాణ అంతటా వెలుగులు ప్రసరించాలని కోరుకుంటూ ఆయనకు వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నాను. అంటే మీతో ఎట్లా ఉండేదన్న అందశ్రీ? ఆయన నన్ను ఎప్పుడు కలిసినా కూడా విమలక్క మాయమంత నా మాయమంతా ఒకటే, మాది ఒకటే ఊరు, మా అమ్మగారు ఊరు అని చెప్తుండేవాడు. వరుసకు నిన్ను బావాన్ని పిలవాలి, కానీ నువ్వు ఉద్యమకారునివి, అందుకే నిన్ను సారాన్ని పిలుస్తానని చెప్పేవాడు. అట్లాగే ఆయన చర్చల్లో అంటే పాట పుట్టుకకు సంబంధించి కూడా ఒక నిర్మోహమాటమైన అభిప్రాయం ఉంది. సార్వత్రికంగా ఏంటంటే పని పాట 2 పుట్టినవి, కానీ ఆయన పని పాట నుంచే కాదు, పని లేకముందే ఆదిమ సమాజంలోని ప్రకృతిలో ఉన్నటువంటి జంతువుల అరుపులు, ప్రకృతి చప్పులు, వానలు, వర్షాలు, ఉరుములు, మెరుపుల నుంచే పాట పుట్టిందని ఆయన తన పుస్తకం కూడా ముందు మాట రాశాడు. అంటే తన అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా నిక్కచ్చికంగా మాట్లాడి
తన వాదనను వినిపించే ప్రయత్నం చేస్తాడు. అదే మొండి పట్టుదలతో, అట్లాగే అదే మానవీయ వెలుగులతో అతను చివరిదాకా ప్రయాణం చేసి ఈ అకాల మరణం చెందాడు. అతనికి మరొకసారి జోహార్లు ప్రకటిస్తున్నాడు.